హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే రొయ్యలతో కర్రీ చేయబోతున్నాను. ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చినాయి. 2 kgs తీసుకున్నాను అనమాట. 2 kgs క్లీన్ చేస్తే కొంచెం అంత అయినాయి. అమ్మటానికి వచ్చినామే క్లీన్ చేసి ఇచ్చింది. క్లీన్ చేసినందుకు ఎక్స్ట్రా మనీ ఇచ్చానులేండి. ఈ రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసిన రొయ్యల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు ఉడికించుకుంటున్నాను. రొయ్యలు ఉడికిపోయినాయి. ఇప్పుడు కర్రీ తయారు చేయటం చూద్దాము. కడాయి స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, కొంచెం జీలకర్ర వేసి వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాము. ఈ ఆనియన్స్ బాగా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోయినవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రొయ్యలు వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని రొయ్యలు కొంచెం వేగినాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అంతా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవంతా ముక్కగా పట్టిందాకా బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసి ఉడికించుకోవాలి. కొంచెం తగినంత వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రొయ్యల కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది. కొంచెం కస్తూరి మేతి వేసాను. వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఈ కర్రీ వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేస్తే. ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం వేసి గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ రెడీ.